కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు చేప నూనె కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పి రాజన్న దొర డిమాండ్ చేశారు. సాలూరు పట్టణంలో ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు, సిబిఐ, సిట్ ద్వారా లడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నిర్ధారించినప్పటికీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఇకనైనా ఈ విషయంపై అసత్య ఆరోపణలను ముగింపు పలకాలని హితవు పలికారు. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డు ప్రసాదంపై భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వీరు భారతదేశంలోని 140 కోట్ల హిందువులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్ల పాలన కాలంలో 3 లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధి సంక్షేమం గాలికి వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా బాధాకరమని అన్నారు. మరి అటువంటిది ఎక్కడ కనిపించలేదు కదా. అంతంత ప్రమాదకరమైన వేసిన అయితే మనమే చెడు చేసుకుంటున్నాం రోజు రోజుకి అనమాట. అందులో రాజ్యాంగబద్ధమైన పెద్ద హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అయితే పెద్ద హోదా, ఉప ముఖ్యమంత్రి ఏదైనా సరే, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అన్ని కూడా రాజ్యాంగబద్ధమైన పదవులే. అటువంటి వారు ఉన్న వారికి చెడుగా మాట్లాడకూడదు, ఇంకా ప్రజలకు మనుషులు బాధ పెట్టకూడదు. అట్లేదు మన పవిత్రతను, మన గొప్పతనాన్ని, మన దేవుడి యొక్క గొప్పతనాన్ని మనమే కించపరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా కూడా వీళ్ళు ఇచ్చారు ఇక్కడ దీంట్లోని అనుమతించింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గతంలో 2014-19 ఉండేటప్పుడు. ఇప్పుడు బోలేబాబాకి గురించి ఆయన చెప్తున్నారు. అట్లేదు ఇలా చెప్పుకపోతే ఎలా అని చెప్తున్నారు. ఇలా మన గొప్పతనాన్ని మనమే చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ రాశారు, ది absence ఆఫ్ కొలెస్ట్రాల్ in the samples also suggests that the chances of presence tallow అంటే కొవ్వు అనమాట, జంతువులు కొవ్వు, మన కొవ్వొత్తులను వరినట్టు గట్టిగా కొవ్వులు అంటే కరిగించే శేషులు అంటే నాకు అక్కడ పెద్ద కనిపించడం లేదని. లార్డ్ అంటారు, ఎలియార్డ్ లార్డ్ అంటే పంది కొవ్వు అనమాట. అది పందిలో వచ్చి కొవ్వు తీసి పందిలో మాంసం కూడా బాగా ఇచ్చేసి దాని నుంచి నూనె తీసిన దానికి లార్డ్ అంటారు, ఎలియార్డ్. అలా ఫిష్ ఆయిల్. అది వాళ్ళు ఇంత గట్టిగా చెప్తునేటప్పుడు కూడా మనము ఇంకా దీన్ని మనం అలా చెప్పుకొని వెళ్ళిపోయి దీంట్లో పామ్ ఆయిల్ ఇదంతా ఉన్నట్టు కాదు చెప్తున్నారు. అట్లేదు మరి ఈ విధంగా ఇంకా మనం చెప్పుకుపోతే మన స్వామి యొక్క గొప్పతనాన్ని మనమే చేసుకుంటున్నాం అనమాట. అట్లేదు కానీ విచారణ చేసే చిట్టు ఆ విచారణ చేసిన తర్వాత వాళ్ళంతకుముందు తనిఖీ చేసిందే కాకుండా మళ్ళీ కూడా ఈ సిట్టు వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ని తీసుకొని మళ్ళీ కూడా పరీక్షలు చేయించారు. పరీక్షలు చేయించిన తర్వాత ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ఐ కానీ, ఎన్డీడీబీ అయితే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అలాగే ఎన్డీఆర్ అయితే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు తేల్చి దీంట్లో కొవ్వు లేదు కానీ దీంట్లో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గతంలో కన్నా మన భిన్నంగా ప్లాంట్కు సంబంధించింది ఉన్నది. అంటే మనకు ప్లాంట్ అంటే చెట్లకు సంబంధించింది, మొక్కలకు సంబంధించింది అర్థం. కల్తీ ఉన్నది, పామ్ ఆయిల్ అంటే కల్తీ ఉన్నదని తేల్చారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎప్పుడో అన్నారు. మనం జూలై 2024లో జూన్లో ఉన్న వాళ్ళు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉండేటప్పుడే లారీలు వచ్చినాయి, అంటే ఆయిల్ ట్యాంకర్స్ వచ్చినాయి. జూన్లో వచ్చినా రిజెక్ట్ చేశారు, జూలైలో వచ్చినా కూడా రిజెక్ట్ చేశారు. ఇంకెక్కడి దగ్గరికే వెళ్ళి ఆగేవి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వేరే పేరును తీసుకొస్తే వాటిని మళ్ళీ తీసుకున్నారు. శాంపిల్స్ అక్కడి నుంచే కదా ఇచ్చారు. అంతే ఈ సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. శాంపిల్ తీసింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే టీటీడీకి వచ్చినవి. మరి సిట్టు కమిటీ వేసింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. సిట్టు రిపోర్ట్ ఇచ్చింది కూడా చంద్రబాబు హయాంలోనే. దీన్ని ఎవరు మాయ చేసింది కాదు కదా, ఇదంతా గత ప్రభుత్వంలో చేసింది కాదు కదా. తన కళ్ళు ఎదుట తనే సిట్ వేయమంటే ఆ సిట్టును సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని
సిబిఐ నుంచి కొంతమందిని, మన రాష్ట్రం నుంచి కొంతమంది అధికారులు వేసి సిట్తో ఇచ్చేయట్లేదు. మరి దాన్ని కూడా మనం అనుకున్నట్టుగా రిపోర్ట్ రావాలంటే కరెక్ట్ కాదు కదా. అసలు ఇది వాస్తవాలు తీసుకొచ్చారు. ఈ వాస్తవాలు తెలుసును కాబట్టి మరి హిందూ మతం అంటే బీజేపీగా భావిస్తాం, హిందూ మనోభావాలు అయితే మరి బీజేపీగా భావిస్తాం. అలాగే హోల్సేల్గా మనం ఓరుగో మొత్తం చూసుకుంటే విశ్వ హిందూ పరిస్థితి చూస్తాం. అటువంటి వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ను గౌరవిస్తున్నారు కాబట్టి పంది కొవ్వని కానీ, చేప నూనెని కానీ, గుడ్డు కొవ్వని కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. కల్తీ వచ్చేది కాబట్టి కల్తీ మీద మీరు త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చర్యలు తీసుకోమని అక్కడ అంటున్నారు. అది కానీ మనం ఇంకా కూడా అలా మాట్లాడడం సమంజసమా అంటున్నాను. అసలు ఇంకా పంది కొవ్వు, చేప నూనె, గుడ్డు మాంసం మాట్లాడడం సమంజసమా అంటున్నాం. అట్లేదు గురించి మరి కోర్టులోని వాదాపవాదనలు విన్న తర్వాత తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లేదు అలా కాకుండా ఈ రోజు కూడా మనం ఈ లడ్డుకు సంబంధించి మనమే మన లడ్డు గురించి, మనమే మన దేవుడి గురించి మనం అనునిత్యము ప్రార్థన చేస్తుంటాం. శనివారం అయితే వెంకటేశ్వర ఆలయం మరి పట్టదు మనందుకు తెలుసు. మన సాలూరులో 2 వెంకటేశ్వర దేవాలయంలో వీళ్ళు చూడండి శనివారం ఎంత రద్దీగా ఉంటుంది. మొన్న కూడా నేను వెళ్ళి స్వామి పాదాలను తీసుకొచ్చి ప్రదర్శన చేశాను. ఆ రోజు కూడా ఎంతమంది భక్తులు కనిపిస్తున్నారు. అటువంటి దేవుడికి మన అపవిత్రం చేస్తున్నాము అనేది హిందువులు భక్తులు బాధపడుతున్నారు. ఒక్క భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నవి అనేది. ఇలా చేయడం వల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం నమ్ముకున్న వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరును మనమే తీసుకొస్తాం. ఎవరైనా సరే మన గ్రామం గురించి కావచ్చు, మన కుటుంబం గురించి కావచ్చు, మన చెడు ప్రచారం చేస్తారు. ఇంకా కూడా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అని ఇంకా చెప్పడం అనేది భావ్యం కాదనేది నా అభిప్రాయం. వాళ్ళ రిపోర్ట్లో కూడా అదే ఇచ్చారు. అసలు మనం అందరం చూస్తాం. ఎక్కడికైనా మనం ఆరోగ్యం బాగులేనప్పుడు మనం వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనకు కూడా రిపోర్ట్లు తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఏమి జబ్బు ఉన్నదో అనేది చెప్తారు. అక్కడ అది జబ్బు ప్రమాదకరమైందా కాదా, అసలు జబ్బు ఉన్నదా లేదా అంటే కనుక్లోజ్ అంటారు, ముగింపులో రాస్తారు. లేదా మా ఇంప్రెషన్ అని రాస్తారు. మీరు చూసుకోండి, ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళేవారు ఇంప్రెషన్ అని రాస్తారండి. మా ఇంప్రెషన్ అని రాస్తారు డాక్టర్. అంటే ప్యాథాలజిస్ట్ కానీ, రేడియాలజిస్ట్ కానీ మా ఇంప్రెషన్ అంటాడు. టైం అప్పుడు కొన్ని జూన్లో వచ్చిన రిజెక్ట్ చేశారు. మళ్ళీ జూలైలో వచ్చినవి ఎక్కడికి పంపిస్తే మరొక దగ్గర మళ్ళీ ఇంకా వేరే పేరును వచ్చేవి. వాళ్ళు తీసుకున్నారు, శాంపిల్ షాప్ నుంచి తీసుకున్నారు. అసలు అది హిందువుమని చెప్పుకొని, వెంకటేశ్వరుడు భక్తులమని చెప్పుకొని, ఇంకా మన భక్తులకి, మన కుటుంబ సభ్యులకి, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, మన దేశంలో ఉన్న ప్రపంచంలో ఇంకా గాయపరుస్తూనే ఉంటామా? అది మనం ఆలోచించాలి. అసలు ఎన్ని రోజులు వెళ్ళాక ఇప్పటికైనా ముగించాలి ఇటువంటి ప్రచారం. తప్పు జరిగింది చంద్రబాబు హయాములు, తప్పుగా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి మనం చెప్పేది అదే, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పలేదు సరే ఇంక చెడుగా తీసుకొస్తారు. ఒకటి కాకపోతే ఒకటి తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం. పదుకు పోయింది. ఇంకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిసిన మన ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మనం మాట్లాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. మనందరికీ తెలుసు, తిరుపతి ప్రసాదం వాసన చూస్తే
ఎక్కడున్న వాళ్ళు కూడా ఎక్కడి నుంచో నాకు కూడా ఇవ్వు అని మతాలతో సంబంధం లేకుండా తినే ప్రసాదం తిరుపతి లడ్డు. ఆ విధంగా చాలా దేవస్థానాల్లోనూ భారతదేశంలో చాలా చోట్ల కూడా తయారు చేయాలని ప్రయత్నం చేసిన ఆ లడ్డుకున్న రుచి కానీ పవిత్రత కానీ ఆ లడ్డు మీద ఉన్న భక్తులకున్న మోజు కానీ ఇంకే లడ్డు మీద కూడా లేదు. చాలామంది వెళ్తుంటారు అనేక దేవాలయాలు చుట్టేసి 10-20 దేవాలయాలు చుట్టుకొని వస్తారు. అక్కడ నుంచి 3-4-5 లడ్డూలు మనకు తీసుకొచ్చి ఇస్తుంటారు. కానీ అక్కడ తిరుపతి లడ్డు ఎక్కడ ఉన్నదని వెతుకుతాం మనం. అసలు ఇంత భక్తి భావంతో పాటు ఆ సువాసన, ఆ పవిత్ర భావన అన్ని తిరుపతి లడ్డులో మనకు స్పష్టంగా ఉన్నాయి. అటువంటి లడ్డు గురించి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం అంతా కూడా చెడుగా ప్రచారం చేయడం అనేది బాధాకరమైన అంశం. దీంట్లో చెడుగా ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది పక్కన పెట్టి ఒక వ్యక్తి మీద మనం చెడుగా ప్రచారం చేసాము అనుకోండి, తర్వాత ఆ వ్యక్తి మంచివాడని చెప్పినప్పటికి కూడా ఈ చెడు భావనే ఉండిపోతుంది, ఈ చెడు ఆలోచనే మనలో ఉండిపోతుంది. అలా జరగకుండా కరువు చేసుకొని మరి ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి హోదాలో ఉన్న లోకేష్ గారు కానీ ఈ లడ్డూలో మరి జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం సమంజసం కాదు. అది విచారణ అయిన తర్వాత చూడాలి తప్ప ఎలాగ మీరు చేస్తారు అని కూడా సుప్రీంకోర్టు కూడా మందలించడం జరిగింది మనకు తెలుసు. ఆ తర్వాత సిట్ వేసారు, అంతకుముందు లేదు, తర్వాత సిట్ వేసారు అనమాట. ఆ సిట్లోని మన రాష్ట్రం నుంచి 2 సీనియర్ పోలీస్ అధికారులు, సిబిఐ నుంచి పోలీస్ అధికారులు ఉన్నారు మనకు తెలుసు. అక్కడ ఉన్న సిబిఐ డైరెక్టర్లు అందరూ సీనియర్ అధికారులు, అలాగే దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు కూడా, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా చెడుగా మన వెంకటేశ్వర గురించి మన చెడుకు చెప్పుకోవడం బయటకు సమంజసమా అంటున్నాం. అట్లేదు ఇంకా ముగించమా అంటున్నాను. ఇంకా ఈ చెడు ప్రచారాలు ఇంకా ముగించమా అంటున్నాం. అట్లేదు మన పరువును కాపాడుకొని మన ఇంట్లోనే మన పిల్లడు ఎవరో ఒకడు, మన అమ్మాయి గారు అబ్బాయి కావచ్చు, చెడుగా ఉన్నా లేకపోయినా ఎవరైనా చెడుగా అన్నారు అనుకుంటే దాన్ని మన ఇంట్లోనే ఉంచుతాం, బయటికి పోకుండా చూడాలి చూస్తాం, తర్వాత మందలించి సరి చేసుకుంటాం. అటువంటిది ఈ లడ్డు గురించి ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇలా చెప్పడం భావ్యం కాదు కదా. మొదట్లో ఏదో అన్నారట్లేదు, ఇంకా కూడా పందికొవ్వు కాదు, టాయిలెట్లకి వేసిన హార్పిక్ లాంటిది కూడా ఏదో కలిపేసినారని చెప్పడం ఎంత బాధాకరమైంది. హృదయం లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టు గుందట్లేదు. హృదయం ఉన్నవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, దేవుడు అంటే భక్తి ఉన్నవాళ్ళు, అలాగే హిందూ మతం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు